అందరికీ నమస్తే అండి. నా పేరు సేనాపతి. మాది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గతంలో. ఇప్పుడు వనపర్తి జిల్లా. నేను గత 19 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాను. ఇప్పటివరకు ఒక 40 సినిమాలు, ఒక 30 సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్ ఇట్లా అన్ని రంగాల్లో వర్క్ చేసి ఇప్పుడు దొడ్డి కొమరయ్య సినిమాతో ముందుకు వస్తున్నాను. అసలు ఎందుకోసం నేను దొడ్డి కొమరయ్య గురించి సినిమా తీస్తున్నానని ఎవరైనా అడిగితే ఒక 4 లైన్లు నేను వివరిస్తాను. ఫస్ట్ నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు చాలా నిజంగా ఉద్వేగానికి గురయ్యాను. అరే, అంత గొప్ప వ్యక్తి ఎందుకు బయటికి రాలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి. ఆర్టికల్లో ఏముందంటే మొదటి లైన్లో ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 3000 గ్రామాలు విముక్తి అయినవని, రెండో లైన్లో వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజల పంపకానికి కారణమైందని, మూడో లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరీ నిర్మించబడిందని, ఆఖరి లైన్ 4వ లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో మత సామరస్యం నెలకొల్పబడిందనేసి ఒక 4 లైన్లు చదివేసరికి నాకు నిజంగా వండర్ అనిపించింది. అరే, మనం తీయాల్సిన లవ్ స్టోరీ కాదు, ఈయన గురించి తీయాలి, సమాధానం చెప్పాలి. ఒక దొడ్డి కొమరయ్య కాదు, మన చాక లైలమ్మ, జంపాల లింగన్న, నల్ల నరసింహులు, టాను నాయకు, బందగి ఇట్లా ఆ రోజు సాయుధ పోరాటంలో ఎంతోమంది వీరులు పోరాటం చేశారు. మన దొడ్డి కొమరయ్యకు సపోర్ట్గా వాళ్ళంతా పోరాటం చేసిన వ్యక్తులు. వీళ్ళ పేర్లు ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చెప్పిన పేర్లు ఎవరికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి చెప్పాలి మన చరిత్ర అన్న ఆ ఉద్దేశంతో ఇప్పటి వరకు 27 జిల్లాలు తిరిగి అన్ని కుల సంఘాలను కూర్చోబెట్టి వాళ్ళకి నా కాన్సెప్ట్ వివరిస్తూ మీరు నాకు సపోర్ట్ చేయాలి ఈ సినిమా తీస్తుందని చెప్పేసి అందరికీ వివరిస్తుంటే అందరూ కూడా ప్రతి ఒక్క కుల సంఘం నాయకులు కూడా చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ పేరు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక అద్భుతాన్ని చూడబోతాం దొడ్డి కొమరయ్య సినిమాతో. మన చరిత్ర ఏంది, మనమేంది, మన తాత పోరాటం ఏంది, ముత్తాతల పోరాటం ఏంది, గడ్డ చరిత్ర ఏందో ఈ సినిమా ద్వారా 2.5 గంటల్లో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా తీస్తున్నందుకు నాకు నిజంగా కొంచెం కష్టంగా ఉన్నా అన్ని జిల్లాలు తిరుగుతూ చాలా ఇష్టంగా పనిచేస్తున్నాను. ఎందుకంటే నా గడ్డ చరిత్ర చెప్పే అవకాశం నాకు దొరికింది, నాకు ఆ అదృష్టం దొరికింది. అన్న ఆలోచనతో ఎంత ఇబ్బందులు ఉన్నా సరే అలాగా అన్నీ కవర్ చేసుకుంటూ నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఈ ప్రయాణంలో ఇన్ని సంఘాల వాళ్ళు నన్ను ఒక బిడ్డగా, వాళ్ళ తమ్మునిగా ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తుంటే వారందరికీ మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి.